హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్యూట్ క్యాండీస్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చిక్కుడుగాయతో మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాము. దానికోసం చిక్కుడుగాయలను తీసుకుని ఇలా వలిసి పెట్టుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ 2, టమాటో, వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 ఇంచు అల్లం ముక్క మిక్సీలో వేసుకోవాలి. అందులోనే 1.5 టీ స్పూన్ల ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. అందులోనే 1/2 టీ స్పూన్ ఆవాల వరకు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై చేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ టమాటో పేస్ట్ అది కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత మనం ఒలిసి పెట్టుకున్న చిక్కుడుకాయలు కూడా వేసుకుని అందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, 4 రెబ్బలు కరివేపాకు వేసుకుని ఒకసారి అంతా బాగా కలిపి కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత కారం 1 టీ స్పూన్ వరకు కారం వేసుకుని ఒకసారి కలిపి 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకుని ఫ్లేమ్ హైలో పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత 1 టీ స్పూన్ వరకు కొబ్బరి పొడి, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకొని చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.